తిరుపతి ఎస్వీ నగర్లో కాపురముంటున్న రిటైర్డ్ ఎస్ఐ వెంకటరమణ రాజేశ్వరి కుమారుడైన గంగాధర్ మూర్ఛ రోగంతో ఆరోగ్యరీత్యా బాధపడుతున్నాడు. తన సొంత స్థలంలో షాపును పెట్టుకుని జీవిస్తున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతిలోని సుందరయ్య నగర్ రైల్వే కాలనీలో విష్ణువర్ధన్ భార్య డి హేమలత అనే మహిళ గంగాధర్తో సాన్నిహిత్యం పెంచుకుంది. ప్రతిరోజు షాప్ వద్దకు వస్తూ పోతూ ఉండేది. ఈ క్రమంలో గంగాధరం ఆరోగ్య పరిస్థితిని ఉపయోగించుకొని అక్టోబర్ 31, 2023 తేదీన 50,000 రూపాయల ద్వారా ఫోన్ పే చేయించుకొని అదే రోజు అతని ద్వారా ఎల్ఐసి ఒరిజినల్ ద్వారా లోన్ మంజూరు చేయించుకొని నవంబర్ 1, 2023 తేదీన తిరుపతి బాలాజీ నగర్ యూనియన్ బ్యాంక్ గంగాధరం అకౌంట్లో పడిన 8,93,000 రూపాయలలో 8 లక్షల రూపాయలను హేమలత విత్డ్రా చేయించి ఆ డబ్బులను కాజేసింది. తల్లిదండ్రులు తెలియకుండా ఆస్తి పత్రాలు తీసుకురమ్మని నమ్మించి పత్రాలను కాజేసింది. దీంతో గంగాధర్ పేరులో ఉన్న రేకుల ఇల్లు ఖాళీ స్థలాన్ని 25 లక్షలకు కొన్నట్లు ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయించి గంగాధర్ను మోసం చేసి సంతకాలు చేయించుకుని వాటిని అర్బన్ మండలం గ్రామ పంచాయతీలో కాపురముంటున్న ఎం పాపయ్య భార్య శారదలకు 30 లక్షలకు విక్రయించి ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి స్వాధీనం చేసిందని రాజేశ్వరి వెంకటరమణలు మీడియా సమావేశంలో తెలిపారు. మహిళా సంఘాల నాయకురాలు ఈ విషయంలో నిజాలు తెలుసుకోవాలని వారు తెలిపారు. ఈ విషయంలో పోలీసులు హేమలతపై ఎటువంటి దాడులు చేయలేదని వారు పేర్కొన్నారు. కేవలం ఆస్తిని కొట్టేయాలన్న కుట్రతోనే డ్రామా ఆడిందని తెలిపారు. హేమలత గంగాధరాన్ని మోసం చేసి ఆస్తులపై అక్రమంగా హక్కు సాధించిందని తప్పుడు ఆరోపణలు చేసి ఉండి తప్పించుకునేందుకు న్యాయ ప్రక్రియను తప్పుదావ పట్టించాలనే దురుద్దేశంతో కావాలనే హేమలత తప్పుడు ఆరోపణలు చేస్తుందని, కేసులో నిజాలు వెలుగులోకి రావాలని అన్నారు. అధికారులు మాకు న్యాయం చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో గంగాధర్ వార్డు మెంబర్ నాగరాజులు పాల్గొన్నారు. నా కుమారునికి ఈ హేమలత అనేవి ఒప్పంద పత్రం రాయించింది. నా పత్రాలు అడమానం పెట్టిన పత్రాన్ని జనవరి 25లోకి తీసి ఇచ్చేస్తాను అని చెప్పి ఆమె ఆ ఒక ఒప్పంద పత్రం రాయించింది. కానీ ఇప్పుడు అన్నీ ఫేక్గా తయారైనాయి. నేను ఏమీ చేయలేకపోతున్నాను. నన్ను ఏమరించి నా కొడుకుని ఏమరించి మేము మా ఇంటి చెప్పింది కరెక్ట్. ఆ తోటలో నాకు మాట్లాడేది కూడా అది నాకు చదువు రాదు సార్. నేనేం మాట్లాడాలి కూడా నాకు తెలియదు సార్. కాబట్టి నా పేరుతో ఉండేది తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చారు సార్. నా బిడ్డ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారో నాకు తెలియదు సార్. ఏం చేసుకుని నా పేరుతో ఉండేది వాళ్ళ పేరుతో చేసుకున్నారు సార్. 2-3 సార్లు నేను అడిగితే మా అబ్బాయి ఏం చేసినాడు, బాడీకి తెచ్చిస్తా అన్నాడు. వాళ్ళు ఈ అబ్బాయికి చెప్పొద్దని చెప్పారంట ఇంట్లో. నేను తెచ్చిచ్చేస్తాను, మీరు చెప్పొద్దు, నేను తెచ్చిచ్చిన తర్వాత మీరు ఇచ్చేదురులే, అంతవరకు ఇంట్లో తెలియనీయకుండా మేనేజ్ చెయ్యి అని చెప్పారంట. అందుకోసం మాకు ఏం చెప్పలేదు. బాడీ కూడా తెచ్చి ఇవ్వట్లేక ఇట్లా జరుపుతుంటే ఒకసారి మా ఆయన పోయి ఏమి అని అడిగితే ఈ ఇండ్లు అమ్మేసినట్టుగా తెలిసింది. ఆ తర్వాత మేము ఇక్కడికి పోయినాం, సత్యవాలయానికి పోతే మా పేర్లతో ఉండేట్టు వేరే పేర్లతో మార్చేసుకున్నారు. షాప్కి సరుకులు తీసుకెళ్తుండగా అక్కడ పరిచయం హేమలత కనబడి, ఏం సార్ ఇక్కడ ఉన్నారు అంటే, నేను జాబ్ మానేశానమ్మా, షాప్ పెట్టుకుంటాను, సరుకులు తీసుకెళ్తున్నాను అంటే, ఎక్కడ సార్ ఉండేది అని అడిగింది. అప్పుడు నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. నేను అక్కడికి రమ్మ వచ్చి మాట్లాడు, నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు, బండి మీద సరుకులు ఉన్నాయి వెళ్తున్నాను, అక్కడికి వచ్చి మాట్లాడంటే షాప్కి వచ్చి మాట్లాడి అట్లా మామూలుగా డైలీ 2-3 సార్లు వచ్చి మాట్లాడుతూ ఉండి, అక్కడ నా డ్రాలో ఎల్ఐసి పాలసీ బిల్ ఉంటే బిల్ చూసి దాన్ని కూడా ఎల్ఐసి అమౌంట్, సార్ నాకు ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగాలేదు, కొంచెం అమౌంట్ కావాలి, అంతేకాకుండా నాకు వైసీపీ ప్రభుత్వంలో నాకు వార్డు మెంబర్గా పొజిషన్ ఇచ్చారు, దానికి డిపాజిట్ చేయాలి అనేసి డబ్బులు కూడా అడిగింది. దాన్ని నా చేతనే 8,93,000 రూపాయలు విత్డ్రా చేయించింది, మంజూరు చేసి ఎల్ఐసి లోన్ పెట్టించి డబ్బులు తీసుకెళ్ళింది సార్. సదరు వెంకటరమణ ఈయన వచ్చి పంచాయతీ సెక్రటరీ గారికి వినతి పత్రం ఒకటి ఇచ్చి ఏడ్చుకుంటూ వెళ్తుంటే నేను ఎదురొచ్చా. ఎందుకు ఆయన ఏడ్చుకుంటూ వెళ్తున్నాడంటే, ఆయనది 2 ఫ్లాట్లు మార్చేస్తున్నారంట, ఆయన బాధపడుతున్నాడు అంటే పేరు అనుకుంటే వెంకటరమణ రిటైర్డ్ ఎస్ఐని. నాకు పాత విషయం గుర్తొచ్చింది. నేను వెళ్ళి పరిచయం చేసుకొని, సార్ నా పేరు పలానా నాగా అంటారు, నేను వార్డు మెంబర్ని, మీది అమ్మిన దానికి తేలేదు సార్, అనుమానం కోసం ఒక లేడీ తెచ్చింది, ఆ అమ్మాయి పేరు కూడా ఏదో అంటే హేమలత అని చెప్పారు. దీన్ని నేనేం చేశానంటే విచారించి జనవరి 2 గ్రామ సభలో పెట్టాను. గ్రామ సభలో మన మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలని మీడియా వారికి సమాచారం ఇచ్చాను, పోలీసు వారికి సమాచారం ఇచ్చాను. గ్రామ సభలో నేను గ్రామస్తుల సమక్షంలో సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ, గ్రామస్తులు అందరూ ఉండగా ఈ విషయమే నిలదీస్తే
అందరూ జరిగింది తప్పు అని ఒప్పుకున్నారు. తప్పు, ఇది ఫ్రాడ్ జరిగింది, ఈవిడ హ్యాండిక్యాప్డ్, ఈవిడ సంతకం పెట్టలేదు, ఈవిడ సంతకం ఫోర్జరీ.